సార్ ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఈసారి? ఏపీ స్టేట్లో చెప్పాలంటే ఈవేళ రూలింగ్ గవర్నమెంట్కి యాంటీగా ఉన్నారు పబ్లిక్ అంతా. అంటే ఎలిగెలిగి దీపం బాగా ఎదిగి ఆరిపోద్దనే నానుడి రూపంలో ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈవేళ ఎవరి కాన్స్టిట్యున్సీ బయటగా చూసుకుంటే వాళ్ళు అనుకున్నట్టు నవరత్నాలనే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాదు. చోటా నాయకుల యొక్క రౌడీజం కానీ, దౌర్జన్యం కానీ, ప్రజల్ని ప్రలోభ పెట్టడం కానీ, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగినాయి. కొంతమంది మనుషులైతే ఆచూకీ లేకుండా పోయింది. పద్మనాభం గారు వైసీపీలో చేరిన తర్వాత చాలామంది జన సైనికులు కానీ కాపు నాయకులు కానీ ఏం చెప్పారంటే తుప్పుపెట్టిన ఇనుము వైసీపీలో చేరిందన్నారు. తుప్పుపెట్టిన ఇనుము అనే దానికి ఏమన్నా మీ అనాలిసిస్ అని చెప్పగలరా? ఇప్పుడు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో నాయకులందరూ ఒక పక్కన ఉన్నారు, ప్రజలంతా ఒక పక్కన ఉన్నారు. ప్రజలు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారు, నాయకులందరూ కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నారు. ప్రజలు ఓటు అనేది ముద్రగడ పద్మనాభం గారికి ఇచ్చిన ఒక ఓటే, నాకు ఇచ్చిన ఒక ఓటే, సామాన్య ప్రజలకు ఇచ్చిన ఒక ఓటే. అట్లీస్ట్ మినిమం 60-70 వేలు పైనుంచి 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టిస్తాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ప్రజలకు ఏం చేయాలా, ప్రజలు ఏం చేస్తే బాగుపడతారు? కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని, ఈ కులాలని అందరినీ డెవలప్ చేద్దారని ఓ తామాసా పద్ధతిలో ఆలోచించే ఏకైక వ్యక్తి ఈ దేశంలోని, ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రంలో స్వతంత్ర భారత చరిత్రలో ఏ పార్టీ అన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా సహాయ సహకారాలు అందిస్తారు. కానీ ఎటువంటి అధికారం లేకుండా, ఒక శాసనసభ్యుడు కూడా కాకుండా, జనసేన సభ్యత తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్లు కానీ, ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అంతేకాకుండా కౌలు రైతులకి అధికార పార్టీ నుంచి సహాయం అందకపోతే పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆస్తులు అమ్ముకుని, లేదా సినిమా షూటింగ్ చేసి 100 కోట్ల రూపాయలు కౌలు రైతులకు అందించిన ఘనత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. వికలాంగులను కాపాడుతున్నాడు, వితంతువులను కాపాడుతున్నాడు, జన సైనికులను కాపాడుతున్నాడు, రైతాంగాన్ని కాపాడుతున్నాడు. బడుగు బలహీన వర్గాల సాంఘిక సంక్షేమ రాజకీయ న్యాయం కోసం పోరాటం చేసే ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని మీ అందరికీ మరీ చెప్తున్నాను. నా అభిమానం కాదు, కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. షార్ట్ నేమ్ కాదు. పవన్ కళ్యాణ్ కిర్లంపూడిలో జన సైనికులు చచ్చిపోతే డబ్బులు ఇచ్చాడు. అలాగే జగ్గంపాట కాన్స్టిట్యున్సీకి సంబంధించి వ్యంగ్యపురాన్ని ఒక వ్యక్తి చనిపోతే డబ్బులు ఇచ్చాడు. దీనికి అభిమానం అంటారా, వాస్తవాలు అంటారా? వాస్తవాలకు దగ్గరగా ఉన్నాం కనుక వాస్తవాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కనుక, ఎన్నికల సమయం అవసరమైంది కనుక నిజాలు నిర్భయంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రలోభాలకు భయపడే ప్రజలు ఇప్పుడు లేరు. 1,00,000 ఓట్ల మెజార్టీతో బ్యాలెన్స్ కింద ఎక్కుతారు. మళ్ళీ మీరు ఇంటర్వ్యూ అడిగితే నేను ఇస్తానని మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? శుభలక్ష్మి అండి. ఏం చేస్తారు? ఏమి చేయమండి, మామూలుగా ఇంటికాడే ఉండి వండుకొని తింటామండి. ఇంటికాడ ఉండి వండుకొని తింటామండి. అయినా నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అండి. మేము జగన్కి ఇవ్వండి, మేము పవన్ కళ్యాణానికే ఇస్తామండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? గెలిపించుకుందా అంటే కోపోడానండి, అంతే కోపోడానండి. ఓన్లీ కాపులైనా వేస్తారు, ఇంకెవరైనా వేస్తారు? ఇక్కడ పిఠాపురంలో చాలా మంది వేస్తారండి, అందరూ పవన్ కళ్యాణ్కేనండి. పిఠాపురంలో పిఠాపురంలో గాజువాకలో ప్రజలు అందరూ తిరస్కరించారు. ఆయన గెలిపించుకోలేకపోయారు. పిఠాపురంలో గెలుస్తారా? లేదండి, అవన్నీ తెలవండి, నేను చెప్తూ విజయ చెప్పానండి. అదండి ఇష్టం అండి, పవన్ కళ్యాణానికి వేస్తామండి. పిఠాపురాన్ని గెలిపిస్తారా? మరి గెలిపిస్తామండి. మరి మా దేశం అందరూ వేస్తే గెలిపిస్తామండి. ఉన్నదండి, మా ఇంట్లో చాలా ఉన్నాయండి. అన్ని ఏం చేస్తానండి, నమ్మొచ్చా? నేనండి నమ్ముతూ పెట్టి నేను వచ్చి చెప్పేస్తానండి పవన్ కళ్యాణ్ తోటి. అది ఎలా ఉండాలంట? అవతల వంగా గీత గారు నిలబడ్డారు కదా, మరి వంగా గీత గట్ట చుట్టమేనండి, చాలా సార్లు చూసాం. ఇంకా మరి కొత్తగా చూడొద్దండి. ఇంకా ఇప్పుడు చాలా సార్లు చూసామండి, వంగా గీత చుట్టమేనండి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే యువతకు ఉద్యోగాలు, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా పర్వాలేదు, రాపోయినా పర్వాలేదు, ఏమైనా ఇచ్చినా పర్వాలేదండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం అంతే. అంతే అండి, నేను చెప్తున్నాం కదండి. అంతే అండి, మాకు అదే కావాలండి. మేమైతే 1,00,000 ఓట్లతో నెగ్గుతామండి. ఇక్కడంతా కూడా చాలా బలంగా ఉన్నారండి, అన్ని కులాల నుంచి కూడా చాలా బలంగా ఉన్నారు. మరి వంగా గీత గారు కూడా గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటారండి. అప్పుడు వంగా గీత గారు కూడా పవన్ కళ్యాణ్ పెట్టుకునే కదా ఇక్కడ నెగ్గింది. ఆయన బొమ్మ పెట్టుకునే ఆవిడ పొడే పెట్టుకునే నెగ్గింది. మీకు తెలియదు కదా, నాకు తెలుసు కదా. అప్పుడు ముద్రగడ పద్మనాభం, వర్మ గారు కూడా బలమైన వ్యక్తులు, వాళ్ళిద్దరూ బాగా డబ్బున్న వాళ్ళు. వంగా గీతకి ఏమీ లేదు, ఇక్కడ అసలు పవరమే లేదు అని సరే ఓడించి వంగా గీత ఎక్కిందంటే ఇక్కడ ఏంటనుకుంటున్నారు, ఒక పవర్ స్టార్ పవరే ఇక్కడ అంతాను.
ముద్రగడ పద్మనాభాన్ని పంపారు, మెదిరెడ్డిని పంపారు, అటు నుంచేమో దోరపూడి చంద్రశేఖర రెడ్డిని పంపారు, అటు నుంచేమో దాడిచెట్టు రాజాని పంపారు. అలాగే అన్ని పక్కల నుంచి అందరినీ పంపారు. పంపినా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇక్కడ పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లు మెజారిటీ. ప్రస్తుత పరిపాలన గురించి ఏం చెప్తారు? పరిపాలన అయితే చెత్త అండి, చెత్త జగన్మోహన్ రెడ్డి, పక్కా చెత్త జగన్మోహన్ రెడ్డి. నేను ముందు కూడా ఒక 50,000 జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాను. చెత్తగా అయిపోయాం, ఎక్కడ ఏమీ చేయలేదు. ఈ రోడ్లు కూడా ఈ మధ్యగా పవన్ కళ్యాణ్ వస్తున్నాడని గొయ్యలుగా పెట్టించారు. ఈ అది సారమయం. మందులో క్వాలిటీ లేదా? మందులో కాదండి, మందు కాదండి, ఇది పిరిట్లో ఏదో గంజా ఏ కలుపుతున్నారో నాకు తెలియదు. అంతా చెత్త. ఇక్కడ అందరూ కూడా ఒక ముద్రగడ్డ పద్మనాభం ఇలాంటి వాళ్ళు కూడా అప్పుడు లోకలే కదా. పవన్ కళ్యాణ్ లోకల్ ఏం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వంగగీత లోకల్ కదా. ఆవిడైనా ఇక్కడ పుట్టిందా పిడాపురాన్న? లేకపోతే వర్మ గారు ఇక్కడ పుట్టారా? లేకపోతే ఏమన్నా పెన్ను దొరబ ఇక్కడ పుట్టాడా? ఏమన్నా ఏ రోజన్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న మనుషులు ఏమన్నా చేసింది ఆవిడ? కనీసం నెగ్గిన తర్వాత ఎప్పుడన్నా ఏ అబ్బాయి ఏం చేస్తున్నావు అని అడిగిందా? అప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతిఫలంతో ఆవిడ ఎమ్మెల్యే నెగ్గింది. ఆవిడ్ని చూసుకునే మొన్న ఇక్కడ ఏదో అని మేము ఎంపీ చేసాం. ఎప్పుడన్నా ఈ నియోజకవర్గానికి ఏ రోజన్నా ఆవిడ నెగ్గిన తర్వాత ఏ రోజన్నా మీరు ఏం చేస్తున్నారు బాబు, ఏం చేస్తున్నారు నాన్న, ఏం చేస్తున్నారు తాత అని అడిగింది ఆవిడ? ఈ ఆలోచేద్దా? ఆవిడ పెట్టిన పిచ్చది ఇప్పుడు మళ్ళీ కొత్తగా పిచ్చేటైతే అయిపోద్దా? ఇక్కడ అందరూ పౌరుషంగానే ఉన్నారు. సో ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారిని ఎంత మెజారిటీతో గెలిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఈసారి ఇక్కడ? ఇప్పుడైతే ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిపి అన్ని కులాల నుంచి కూడా కలిపి 1,45,000 దాకా అనుకుంటున్నామండి. ఇంకా పెరగవచ్చు కానీ తగ్గది అవకాశం ఏం లేవండి. భారీ విజయం అంటారు అయితే పవన్ కళ్యాణ్ గారు? ప్రతి బూత్ నుంచి కూడా 600 అడిగారండి. వాళ్ళు 800 ఇద్దాం అనుకుంటున్నారు. ప్రతి బూత్ నుంచి 1000కి 600 అడుగుతున్నారు. 10,000 ఖర్చు పెడితే వైసీపీ పార్టీ ఓటికి 1,00,000 రూపాయలు ఇమ్మనండి, తీసుకుంటారు, ఓట్లు వేస్తారు. ఇబ్బంది ఏముంది? మేము డబ్బులు ఖర్చు పెట్టాం, ఎవరో ఏం వేయరు. డబ్బులు తీసుకుంటారు, బీరువాలు ఉంటారు, గలాస్కి వేస్తారు, 2 ఓట్లు గలాస్కి వేస్తారు. ఓకే. సో మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద తిరుగుతున్నారా? ఎన్ని రోజులు బట్టి తిరుగుతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు? ఈయన ఈసారి ఎలాగైనా సరే అసెంబ్లీలో కాలు పెడతానని ఈయన ఒక శబ్దం చేశారండి. ఆ శబ్దం విన్నప్పుడు నేను ఈయన పిఠాపురం ఎంచుకున్న తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నానని చెప్పిన తర్వాత నేను ఒంటిపూట భోజనం చేయడానికి నిర్ణయించుకున్నాను బాబు. ఒంటిపూట భోజనం ఇలా పాదయాత్ర చేయడమే. పాదయాత్ర చేస్తూ తిన్నాను ఈయన మీద ఉన్న అభిమానంతో. అదన్నమాట. తర్వాత జూన్ 4వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పిన పడిన తర్వాత 2 పూటలు భోజనం చేస్తానండి. అప్పుడు దాకా 1 పూటే భోజనం చేస్తానండి. అది అలాగని నిర్ణయించుకుని తిరుగుతున్నాం అనమాట. మా మీద అభిమానం కొలిది నేను తిరుగుతున్నాను అనమాట అండి. ఈయన అలాగే 1,00,000 గ్యారంటీ పెట్టుకున్నారు. ఇక్కడ వాళ్ళు అందరూ చెప్పడం 1,00,000 అంటున్నారు. 1,00,000 అన్నది 50,000 అని కొంతమంది అంటున్నారు. గెలడం పక్క, తెలుగుదేశం గెలడం పక్క. అదన్నమాట అండి. నాకు తెలిసినంత మట్టుకి పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని ఆతిథ్యంతో గెలుస్తారు. ఇది ఒకటేనండి నాకు తెలిసింది. దీక్షలాగా మీరు చేస్తున్నారు ఇది ఆయన మీద ప్రేమతో. ఓకే. పిఠాపురంలో ఎన్నాళ్ళు పట్టి తిరుగుతున్నారు? అప్పుడు వేళకి 3 రోజులు 4 రోజు అండి. 4వ రోజు ఇది. పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగిందా? లేదండి, మాకు దర్శనం అవ్వలేదండి. ఓ ఫోటో దొరకపోతుందా అనుకుంటున్నామండి. ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నాం. ఒక ఫోటో దగ్గర ఇట్టి తీయకపోతారా అని మా ఆశంస ఏం లేదనుకోండి. ఆయన దయది మా అదృష్టం అని.